సో రామాయణం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట రామాయణం అనేది. సో రామాయణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేర్చుకుంటాము అంటే, ఒక మనిషి సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియజేసేది ఏంటి రామాయణం. మహాభారతం ఏంటి, ఒక మనిషి ఎలా ఉంటాడో చెప్పేది మహాభారతం. ఒక మనిషి ఎలా నడుచుకోవాలో, ఒక సమాజంలో, ఒక సొసైటీలో ఒక మనిషి ఎలా నడుచుకోవాలని చెప్పేది ఏంటమ్మా రామాయణం. డన్. రామాయణం అంటే సో ఎవరి కదా, సాక్షాత్తు విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి ఒక అవతారమే రాముడు. కానీ విష్ణుమూర్తి 10 అవతారాల్లో ప్రతి అవతారము కృష్ణుడికి తెలుసు నేను విష్ణుమూర్తిని అని. నరసింహస్వామికి తెలుసు నేను ఒక మహావిష్ణు అవతారం అని. కానీ రాముడికి ఏ కోసా తెలీదు నేను ఒక మహాశక్తిశాలి అయిన ఒక శ్రీ మహావిష్ణు అవతారం అని రాముడికి అసలు ఏ మాత్రము తెలీదు. సహజంగా ఒక మనిషి రూపంలో ఒక నార్మల్ వ్యక్తిగానే ఈ యొక్క దేశంలో మనకి రాముడు పుట్టడం అనేది జరిగింది అయోధ్యలో. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు ఫస్ట్ మనకి రామాయణంలో కొన్ని కాండాలు ఉంటాయి. ఎన్ని కాండాస్ ఉంటాయి రామాయణంలో? ఎన్ని? టోటల్ 6 కాండాస్ ఉంటాయి. అందులో ఇది బాలకాండ. ఫస్ట్ ఏంటమ్మా రామాయణంలో బాలకాండ. సో బాలకాండ అంటే ఏం తెలుసమ్మా, రామాయణంలో ఫస్ట్ పార్ట్ ఏంటి, రామాయణంలో మొదటి భాగం బాలకాండ. సో ఈ రామాయణంలో బాలకాండలో శ్రీరాముడి యొక్క పుట్టుక, శ్రీరాముడి యొక్క బాల్యం, శ్రీరాముడు సీతమ్మ తల్లితో ఒక మ్యారేజ్ విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క బాలకాండలో మనకి కనిపిస్తాయి. సో రామాయణంలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా బాలకాండలో ఏదంటే ఫస్ట్ థింగ్ శ్రీరాముని యొక్క జననం, శ్రీరాముని యొక్క పుట్టుక. ఈ అయోధ్యకి రాజైన దశరథుడి కొడుకే కదా శ్రీరాముడు. సో అయోధ్యకి రాజైన ఈ యొక్క దశరథుడికి అస్సలు సంతానోత్పత్తి అనేది లేదు, పిల్లలు అనేవాళ్ళు అసలు లేరు. సో పిల్లలందరూ లేకపోతే అప్పుడు ఈ యొక్క దశరథ మహారాజు సో ఒక యాగం చేస్తారు. ఆ యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం అనేది ఈ యొక్క దశరథ మహారాజు అనే అతను చేస్తారు. దశరథ మహారాజు ఎవరు? రాముడి యొక్క తండ్రి. సో ఆ యొక్క యాగం చేస్తున్నప్పుడు ఆ యాగం నుండి పాయసం వస్తుంది. ఆ యాగం నుంచి ఏమొస్తుందమ్మా? పాయసం అనేది వస్తుంది. ఆ పాయసాన్ని ఈ యొక్క దశరథ మహారాజుకి 3 వైఫ్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఆ పాయసాన్ని తాగుతారు. కౌసల్య, సుమిత్ర, కైకే వీళ్ళు ముగ్గురు కూడా ఆ పాయసాన్ని కొంచెం తింటారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు పాయసాన్ని తింటారో తర్వాత సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతానోత్పత్తి అనేది జరుగుతుంది. సో కౌసల్యకి ఎవరు పుడతారు? రాముడు పుడతారు. వెరీ గుడ్. సుమిత్రకి ఎవరు పుడతారు? లక్ష్మణుడు పుడతారు. మరి కైకేయికి ఎవరు పుడతారు? భరతుడు పుడతారు. సో రాముడికి బాల్య లక్షణాలు. సో ఈ నలుగురు పిల్లలు ఎవరు? నలుగురు పిల్లలు ఎవరమ్మా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సో వీళ్ళ నలుగురు పిల్లలు కూడా చాలా తెలివైన వారు. అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా హాయిగా ఒక ఇంట్లో నార్మల్ గా చాలా ఆనందంగా గడిపేవారు. సో రామలక్ష్మణుడికి భరత శత్రుఘ్నుడికి చాలా అంటే చాలా స్నేహం అనేది ఎక్కువ. సో అప్పుడు వీళ్ళ దగ్గరికి విశ్వామిత్రుడు వస్తాడు. ఎవరు వస్తారమ్మా? విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు వచ్చి అతను విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞానికి రాక్షసులు ఆ విశ్వామిత్రుడు చేసే యజ్ఞానికి కొంతమంది రాక్షసులు ఏమొచ్చి అడ్డుకుంటారు అనమాట. ఆ విశ్వామిత్రుడిని అడ్డుకుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడి ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి ఏమని చెప్తాడంటే, విశ్వామిత్రుడు రాముడిని, నేను రాముని తీసుకెళ్తాను, ఎందుకంటే నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని కొంతమంది రాక్షసులు అడ్డుకుంటున్నారు, నేను రాముని తీసుకెళ్లి ఆ రాక్షసుని ఓడిస్తాను, రాముడి హెల్ప్ కావాలని చెప్పి దశరథ మహారాజుని అడుగుతాడు. కానీ దశరథ మహారాజు అంటాడు, కొద్దిగా భయపడతాడు. ఎందుకంటే పుట్టక పిల్లలు పుడతారు, పుట్టక పిల్లలు పుట్టారు. ఇదేంటి విశ్వామిత్రుడు, నాకే పుట్టక పిల్లలు పుట్టారు, విశ్వామిత్రుడు ఏమొచ్చి నా కొడుకైన రాముని తీసుకెళ్తానంటున్నారు, రాముడు అంటే చాలా ప్రాణం, రాముని లేకుండా నేను ఎలా బతకాలని చెప్పి దశరథ మహారాజు విశ్వామిత్రుడు రాముని పంపించమని అడిగారు కదా. సో దానికి ఏం చెప్పని తెలియక నిరాశతో ఉన్నాడు. సో అప్పుడు వెంటనే ఇంకేం చేయాలి తెలియక విశ్వామిత్రుడికి కోపాన్ని చూసి ఇంకా దశరథ మహారాజు రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించడానికి అగ్ని అనేది అవుతాడు. దాని తర్వాత అక్కడ రాముడు తాటకి అనే ఒక రాక్షసి ఉంటది. ఎవరమ్మా? తాటకి అనే ఒక రాక్షసి విశ్వామిత్రుడు
పల్లవుని. విశ్వామిత్రుడు చేసే యజ్ఞాన్ని ఆపుతుంది తాటికన్ రాక్షసి. ఆ తాటికన్ రాక్షసిని రాముడు ఏం చేస్తాడు? సంహరిస్తాడు, చంపుతాడు. సో ఆ విధంగా విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఇలాగ తాటికనే కాదు, సో యజ్ఞానికి అడ్డం వచ్చిన రాక్షసులు మారీచ అండ్ ఎవరమ్మా సుబాహులను వీళ్ళందరినీ ఈ రాక్షసులందరినీ చంపేస్తాడు. వెంటనే విశ్వామిత్రుడు రాముడికి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి ఇంతమంది రాక్షసులు అడ్డుపడ్డారు, ఈ రాక్షసులందరినీ మీరు సంహరించారని చెప్పి ఆ రాక్షసులను సంహరించగానే విశ్వామిత్రుడు రాముడికి కొన్ని హస్త్రాలు ఇస్తాడు, దివ్యాస్త్రాలు ఇస్తాడు. ఓకేనమ్మా. ఈ దివ్యాస్త్రాలే రాముడికి అప్కమింగ్ అలా యూస్ అనేది జరుగుతుంది. సో రాముడికి వచ్చిన అస్త్రాలన్నీ ఎవరిచ్చినవమ్మా? విశ్వామిత్రుడు ఇచ్చినవి. సో ఈ విధంగా తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని మిథిలారాజు అంటే జనకుడు, సీతాదేవి తండ్రి, ఆ ప్యాలెస్ కి తీసుకెళ్తాడు. అక్కడ శివధనస్సు అనే ఒక మహాబాణం అనేది ఉంటది. ఆ మహాబాణాన్ని సాధారణంగా మనిషి ఎత్తలేరు అనమాట. ఆ మహాబాణం ఉంటది, దాన్ని ఎత్తి నొక్కడానికి చాలా శక్తి ఉన్నవాడే చేయగలడు. ఆ బాణం ఎత్తడానికి ఎంతో మంది పోటీ పడతారు, కానీ ఎవ్వరూ ఎత్తలేకపోతారు. ఆ బాణాన్ని ఎవరైతే ఎత్తుతారో సీతమ్మదేవి సీతాదేవి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అప్పుడు ఎవరు ఎత్తకపోయేసరికి వెంటనే శ్రీరాముడు ఆ ఒక శివధనుసుని వెంటనే ఎత్తుతాడు. సో వెంటనప్పుడు సీతమ్మ రాముడికి హరిమాల అంటే పూలమాల అనేది వేస్తది. ఆ విధంగా భరతుడికి ఎవరొస్తారు? మందవి, లక్ష్మణుడికి ఉర్మిళ, మళ్ళీ శత్రుఘ్నుడికి కీర్తి, ఇలా ముగ్గురు వైఫ్స్ అనే వాళ్ళు వస్తారు. రాముడికి ఎవరు వస్తారు? సీతాదేవి వస్తారు. ఈ విధంగా సీతాదేవిని రాముడు దక్కించుకొని తిరిగి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతాడో అయోధ్యలో రంగరంగ వైభవంగా రాముడు మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పి దశరథ మహారాజు రాముడికి చాలా ఘనంగా వెల్కమ్ అని చెప్తాడు. సో దీంతో రామాయణంలో మనకి బాలకాండ అనేది అయిపోద్ది. నెక్స్ట్ ఏంటమ్మా? అయోధ్యకాండ. ఓకేనమ్మా. రామాయణంలో సెకండ్ పార్ట్ ఏంటమ్మా? అయోధ్యకాండకు వస్తే అయోధ్యకాండ అనేది మనకి రామాయణంలో ఎన్నో భాగమమ్మా? 2వ భాగం. సో ఇందులో మనకి ముఖ్యంగా ఏంటంటే రాముడి యొక్క వనవాసం గురించి కథ అనేది మనకి వస్తది. రాముడి యొక్క వనవాసం కోసం, అంటే వనవాసం అంటే ఏంటి? ఫారెస్ట్ లైఫ్, అడవిపాలు అవడం, దానికోసం వస్తది. సో అయోధ్యకాండలో దశరథుడు రాముణ్ణి రాజుగా చేయాలని నిర్ణయిస్తాడు. అయోధ్య రాజు దశరథుడు ఉన్నాడు కదా, రాముడి తండ్రి, ఏజ్ అయిపోద్ది పాపం. ఏజ్ అయిపోతే మరి పట్టాభిషేకం వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అందుకని ఏం చేస్తాడు? రాముణ్ణి రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయిస్తాడు. సో అప్పుడు వెంటనే ప్రజలందరూ కూడా ఏమవుతారు? ఫుల్గా ఆనందపడతారు రాముడిని. ఎందుకంటే రాముడు చాలా మంచి వ్యక్తి, నలుగురిలో కూడా రాముడికి ఒక మంచి పేరు ఉంది. సో నీతిమంతుడు, ధర్మవంతుడు. అందుకే రాముణ్ణి రాజుగా చేయడానికి ఎవ్వరు కూడా అభ్యంతరుడి, ప్రజల్లో ఎవ్వరు కూడా అభ్యంతరుడు చెప్పరు. సో అందరూ యునానిమస్ గా రాముడికి ఓటేయడానికి రెడీగా ఉంటారు. సో దశరథుడు అప్పుడు ఇక్కడ భరతుడు తల్లైన కైకేయి కొట్టు అనేది ఉంటది. కైకేయి ఏం చెప్తుందంటే దశరథుడికి 3 భార్యలు. తెలుసు కదా, మీకు ముందే చెప్పాను కదా, కౌసల్య, కైకేయి, సుమిత్ర. సో ఈ కైకేయి ఒక దురాస్తో ఏమంటదంటే మాటలు, అంటే కొంతమంది చెప్పుడు మాటలు వింటది. ఎవరి మాటలది? ఎవరి మాటలు? మంత్ర. సో మంత్ర అనే ఆవిడ చెప్పిన మాటలు వింటది. అంటే రాముడు రాజు అయితే ఇప్పుడు కైకేయి కుమారుడు భరతుడు ఉన్నాడు, ఏమవుతాడు? వెనకబడిపోతాడు. అంటే ఎవరి తల్లికి వాళ్ళ కొడుకు పట్టాభిషేకం అందుకుంటారు కదా. సో కైకేయి ఏంటి? భరతుడు పట్టాభిషేకం అవ్వాలని కోరుకుంటది. కానీ దశరథుడు ఏమిచ్చి రాముడు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటాడు. వెంటనే ఈ మంత్ర మాటలు విని కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే భరతుడిని రాజుగా చేయాలని చెప్తుంది. ఆ రాముడిని 14 ఏళ్ళు వనవాసం పంపాలని చెప్తుంది. రాముడిని 14 ఏళ్ళు వనవాసం పంపాలని చెప్పి భరతుడిని రాజుగా చేయాలని ఈ కైకేయి దశరథ మహారాజుకి చెప్తుంది. రాముడు ప్రశాంతంగా ఈ యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తాడు. సరే ఓకే అని చెప్పి అంగీకరిస్తాడు. తండ్రి చెప్తాడు రాముడికి, ఇలాగా మీ పిన్నైనా కైకేయి ఏమొచ్చి ఇలాగా మిమ్మల్ని భరతుడికి పట్టాభిషేకం ఇవ్వమని కోరుతుంది. సో మిమ్మల్ని వనవాసం పంపించమని కోరుతుంది, మీరు వనవాసం వెళ్ళాలి అని దశరథుడు జస్ట్ ఊరికే అంటాడు అంతే. వెంటనే రాముడు, అంత పెద్ద సూర్యవంశానికి పుట్టిన రాముడు, అంత పెద్ద హోదా, అంత పెద్ద డబ్బు, అంత పెద్ద రిచ్ కల్చర్ వదిలేసి వెంటనే తండ్రి మాటకి ఇలా టేక్ ఎ బౌ ఇలా తల ఉంచుకొని అడిగిపోవాలనేది అయిపోతాడు. 14 సంవత్సరాలు
ఫారెస్ట్ లైఫ్ వనవాసానికి వెళ్ళిపోతాడు. వెంటనే ఇంకా రాముడు వెళ్ళిపోతుంటూ రాముడు వెళ్ళిపోగానే లక్ష్మణుడికి రాముడు అంటే గొప్ప పిచ్చి. ఈ లక్ష్మణుడు ఎవరో కాదమ్మా, విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేష పాము. విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేష పామే లక్ష్మణుడు. సో విష్ణుమూర్తికి ఆదిశేష పాము అంటే ఎంత ఇష్టమో, అలాగే స్వామి మీరు ఏ యుగంలోకైనా నేను మీతోటే ఉంటాను అని చెప్పి ఆదిశేష పాము లక్ష్మణుడిగా అవతరించి రాముడి యుగంలో వస్తాడు. సో కృష్ణుడి యుగంలో మహాభారతంలో బలరాముడే ఈ ఆదిశేషుడు పాము అనమాట. సో వెంటనే రాముడు వెళ్ళిపోవడంతో అయోధ్య నగరం ఇంకా బాగా మునిగిపోతుంది. సో లక్ష్మణుడు కూడా నేను కూడా మీ వెంటే వస్తాను అని చెప్పి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు భరతుడు రాముడి దగ్గరికి వచ్చి భరతుడికి రాముడు అంటే ఇష్టం. తల్లి చేసిన కుట్రకి భరతుడికి ఎటువంటి సంబంధం లేదు. పట్టాభిషేకం వద్దు, ఏమి వద్దు, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, నాకు ఈ లైఫ్ వద్దు, నాకు మీరంటే ఇష్టం, నాకు ఈ పట్టాభిషేకం వద్దు, ఇక్కడ మా తల్లి చేసిన కుట్రకు సంబంధం లేదని చెప్పి రాముడిని ఈ భరతుడు ఎంతో ప్రాధాన్యపడతాడు. సో రాముడి పాదాలకి నమస్కారం కూడా చేస్తాడు భరతుడు. సో అయినా సరే ఇది నీకే సొంతం, ఈ పట్టాభిషేకం నువ్వే అనుభవించాలని చెప్పి రాముడు తలదించుకొని తండ్రికి ఇచ్చిన మాటతో వెళ్ళిపోతాడు. సో పాదుకలను తీసుకొని అయోధ్యలో రాజ్యం అనేది నడుపుతాడు. సో ప్రజలందరికీ భరతుడు ఏమని చెప్తాడంటే, నేను మీకు రాజ్యం నడిపిస్తున్నాను, నేను మీకు రాజ్యం పాలిస్తున్నాను, కానీ ముఖ్యంగా చెప్పాలంటే రాజును నేను కాదు, నేను జస్ట్ సేవకుని మాత్రమే. రాజ్యమును నడిపిస్తుంది అసలైన రాజు ఎవరంటే శ్రీరాముడే. శ్రీరాముడు అడవిలో అయిపోయినా రాముడిదే రాజ్యం, నేను జస్ట్ రాముడి సేవకుడిగానే పట్టాభిషేకం తీసుకుంటున్నాను, నాకు రాముడి మీద అంత ప్రేమ ఉందని భరతుడు చెప్తాడు. ఇంతటితో మనకి అక్కడ అయోధ్యకాండ అనేది అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఏంటమ్మా అరణ్యకాండ. థర్డ్ వచ్చి ఏంటమ్మా అరణ్యకాండ. అరణ్యకాండ అంటే ఏంటమ్మా ఫారెస్ట్ లైఫ్. అరణ్యకాండ అంటే ఏంటి ఫారెస్ట్ లైఫ్. అరణ్యకాండలో రాముడు సీతాదేవి లక్ష్మణుడు అడవిలో గడిపిన కాలం అనమాట అరణ్యకాండ. సో అరణ్యకాండలో రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు కూడా అడవిలో గడిపిన కాలం. అక్కడ ఎదురైన ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి. అక్కడ ఏ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయో ఆ ఫారెస్ట్ లైఫ్ లో గడుపుతున్నప్పుడు వీళ్ళ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ దాన్ని ఏమంటారమ్మా అరణ్యకాండ అని అంటారు. సో ఈ అరణ్యకాండ అంటే రాముడు అడవిని ఏమంటే తెలుసమ్మా దండకరణ్య అడవి. ఇది ఛత్తీస్గఢ్ లో ఉంటది. ఇది ఎక్కడ ఉంటదమ్మా ఛత్తీస్గఢ్ లో ఉంటది ఈ దండకరణ్య అడవి. సో ఈ అడవికే వెళ్తాడు. సో అంటే ఇది అయోధ్యకు దగ్గరలోనే ఉంటది. సో రాముడు సీత లక్ష్మణుడు అరణ్యంలో ఇంకా బ్రతుకు తెరువు అనేది సాగిస్తారు, జీవనం ప్రారంభిస్తారు. అక్కడ రాక్షసులు ఆ అరణ్యంలో ఆ అడవిలో కొంతమంది రాక్షసులు అక్కడ నివసిస్తున్న ప్రజల్ని బాధిస్తూ ఉంటారు. వెంటనే రాముడు ఆ ప్రజలను రక్షించడానికి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాడు. మొత్తానికి ఆ రాక్షసులందరినీ రాముడు ఏం చేస్తాడు చంపేస్తాడు. సో అసలు ట్విస్ట్ మనకి కథలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ రావణుడి చెల్లైన శూర్పణఖ సో రాముని చూసి చాలా అట్రాక్ట్ అయిపోయింది. ఎందుకంటే రాముని ఒక ఫిజిక్ గాని రాముని యొక్క మొహం గాని చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది, చాలా అట్రాక్టివ్ ఉంటది, ఎవరైనా సరే పడిపోవలసిందే. సో అలాగా రాముని చూసి రావణుడి చెల్లైన శూర్పణఖ చాలా అంటే చాలా చాలా అట్రాక్ట్ అయిపోద్ది. సో చెప్తుంది మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలా తన ఒక ప్రపోజల్ ని చెప్తుంది రాముడికి శూర్పణఖ. వెంటనే రాముడు చాలా మర్యాదగా ఆమెని నిరాకరిస్తాడు. సో నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పి నిరాకరిస్తాడు. కోపంతో వెంటనే శూర్పణఖ సీతమ్మ తల్లిపై దాడినిది చేస్తది. వెంటనే లక్ష్మణుడు కోపం వచ్చి నా అన్నయ్య అయినా నా భార్యని నువ్వు భయపడతావా బాధపడతావని చెప్పి వెంటనే లక్ష్మణుడు ఏం చేస్తాడు ఆమె యొక్క ముక్కు చెవుల్ని కత్తిరించేస్తాడు లక్ష్మణుడు. సో ఎప్పుడైతే అలా చేస్తాడో వెంటనే అవమానంతో ఆ శూర్పణఖ తన అసలు రూపం ఇప్పుడు చూపిస్తుంది. వెంటనే ఏం చేస్తుంది ఈమె పెద్ద సైన్యంతో రాముడిపై దాడి చేస్తుంది. పెద్ద సైన్యం పెట్టుకొని ఈ శూర్పణఖ రాముడిపై దాడి చేస్తుంది. రాముడు ఒక్కడే ఆ సైన్యాన్ని అంతటినీ ఓడించడం అనేది జరుగుతుంది. సో వెంటనే శూర్పణఖ జరిగిన విషయాలన్నీ కూడా కథలో ఒక ముఖ్య పాత్ర అయిన విలన్ రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. వెంటనే రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఎందుకంటే చెల్లికి అవమానం చేస్తాడు. సో చెల్లి ఒక ముక్కుని చెల్లి ఒక చెవుల్ని ఈ యొక్క లక్ష్మణుడు కత్తిరిస్తాడు. ఆ ఒక బాధతో ఆ ఒక కోపంతో వెంటనే మారీచుడు సహాయం తీసుకొని, మారీచుడు అంటే ఒక పెద్ద రాక్షసుడు, ఆ మారీచుడు గోల్డెన్ డియర్ గా ఈ మారీచుడు మారుతాడు అనమాట. సో ఆ మారీచుడు సీత ఆ మృగాన్ని చూసి రాముడు దాన్ని పట్టుకోవాలని కోరుతుంది. అంటే గోల్డెన్ డియర్ లాగా ఈ మారీచుడు వేషం ఎత్తుకొని వస్తాడు. ఆ గోల్డెన్ డియర్ చూడడానికి ఎలా ఉంటుందని చాలా అట్రాక్టివ్ ఉంటది. ఆ గోల్డెన్ డియర్ చూసి రాముడికి ఆదేశం వస్తుంది సీతమ్మ తల్లి. ఏమని చెప్తుందంటే ఆ గోల్డెన్ డియర్ ని ఎలాగైనా మీరు పట్టుకోవాలి,
అని చెప్తుంది. గోల్డెన్ డీర్ ఎవరో కాదు, మంచి మంచి వ్యక్తి కదా. గోల్డెన్ డీర్ ఎవరు? మారీచుడు అనే ఒక పెద్ద రాక్షసుడు అనమాట. సో వెంటనే రాముడు దాన్ని వెంటాడుతాడు. రాముడికి మరి తెలియదు కదా, వెంటాడుతాడు. మారీచుడు రాముడి స్వరం నకిలీగా పిలుస్తాడు అనమాట. సో వెంటనే సీత రాముడి కష్టంలో రాముడి కష్టంలో ఉన్నదని వెంటనే సీత దగ్గర ఒక సిగ్నల్ వస్తుంది. వెంటనే లక్ష్మణుడు చెప్తుంది, నీ రాముడు ఈ యొక్క బంగారు జింకను వెతుక్కుంటూ వెళ్ళాడు, నాకు సీతాదేవి లక్ష్మణుడితో ఏమని చెప్తుందంటే, మీ అన్నయ్య గారు ఎందుకో కష్టాలు ఉన్నారనిపిస్తుంది, నాకెందుకో అనుమానం వస్తుంది, దయచేసి మీరు మీ అన్నను రక్షించడానికి వెళ్ళండి అని చెప్పి సీతాదేవి లక్ష్మణుడికి చెప్తుంది. రాముడు ఎక్కడికి వెళ్తాడు? రాముడు బంగారు జింకను ఎత్తుకుంటూ వెళ్తాడు. సో బంగారు జింక ఎవరు? మారీచుడనే ఒక పెద్ద రాక్షసుడు. వెళ్లే ముందు వెంట లక్ష్మణుడు, అన్ని ఏమొచ్చి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దన్నాడు, కానీ నన్ను మీరేమొచ్చి వెతకడానికి వెళ్ళమంటున్నారు అని చెప్పి లక్ష్మణుడు ఒక గీత గీస్తాడు. దాన్ని ఏమంటారమ్మా? లక్ష్మణ రేఖ గీస్తాడు. సో దాని బయటకు రావద్దని చెప్పి లక్ష్మణుడు సీతాదేవికి హెచ్చరిస్తాడు. కానీ సీతాదేవి రాముడు ఒక సన్యాసిగా వచ్చి భిక్ష అడుగుతారు కదా, భిక్ష అడిగి ఒక వేషంలో వచ్చి సీతాదేవిని దానం చేయమని చెప్పి అడుగుతాడు. ఆ దానం చేయడానికి వచ్చిన దగ్గర ఎవరో కాదమ్మా, ఎవరు? మన రావణాసురుడు. వెంటనే సీతాదేవి లక్ష్మణ రేఖ దాటడానికి నిరాకరిస్తుంది. వెంటనే దూరం నుంచి ఇస్తాడు ఆ భిక్షని. వెంటనే రావణుడు అంటాడు, నేనేమొచ్చి అంత దూరం నుంచి మిమ్మల్ని భిక్ష అడగడానికి వచ్చాను, మీరేమొచ్చి నాకు దూరం నుంచి ఇస్తున్నారే, దగ్గరికి వచ్చి ఇవ్వాలని కొద్ది కూడా సంస్కారం లేదా అని చెప్పి రావణుడు ఏమొచ్చి అంటాడు. సీతాదేవి ఏమొచ్చి సంకోచిస్తుంది. సరే, మీరు నాకు దగ్గరికి వచ్చి భిక్షను ఇవ్వకపోతే నేను మీకు చెప్పిస్తానని చెప్పి ఈ ఒక దగ్గర చెప్తాడు. దగ్గర అంటే సన్యాసి అంటే ఎవరో కాదు, రావణాసురుడు చెప్తాడు. వెంటనే సీతాదేవి భయపడిపోయి వెంటనే లక్ష్మణుడు గీసిన ఒక రేఖని దాటి వెళ్తది. వెంటనే ఎప్పుడైతే గీసిన రేఖ దాటి వెళ్ళిందో వెంటనే రావణాసుడు తన సన్యాసి వేషాన్ని విడిచి తన అసలు రూపమైన అతి భయంకరమైన 10 తలల రాక్షసుడిగా ఈ యొక్క విజిబుల్ అంటే తన ఒక అసలైన రూపాన్ని సీతాదేవికి చూపిస్తాడు. సీతాదేవి భయంతో స్పృహ తప్పిపోద్ది. వెంటనే తన ఒక వాహనం అంటే పుష్పక విమానం, ఆ ఒక పుష్పక విమానం మీద సీతాదేవిని బలవంతంగా రావణాసుడు లంకకి తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. రావణాసుడు లంకకి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వెంటనే జటాయు అనే ఒక పక్షి ఎంతో ట్రై చేస్తుంది సీతాదేవిని రక్షించడానికి. కానీ రావణాసుడు ఆ జటాయుని తన ఒక రెక్కల్ని 2 ముక్కలుగా కత్తిరించేసి పడిచేస్తాడు. సో జటాయుని రావణాసుడు చంపేయడం అనేది జరుగుతుంది. సో దీంతో మనకి అరణ్యకాండ అనేది అయిపోద్ది. సో నెక్స్ట్ ఏ కాండ చెప్పండి, రైట్. సో నెక్స్ట్ ఏంటమ్మా? కిష్కింధకాండ, అదే పార్ట్ 4. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ. రామాయణంలో కిష్కింధకాండ. సో ఈ కిష్కింధకాండలో రాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ ఈ యొక్క కిష్కింధ అనే ఒక ప్రాంతానికి చేరుతారు. సో జటాయువు కొన్ని మాటలు చెప్తుంది. సో అంటే ఆఖరి దశలో, అంటే చనిపోయే స్టేజ్ ఉన్నప్పుడు ఇలా జటాయు చెప్తుంది, ఇలా రావణాసురుడు ఒక రాక్షసుడు సీతాదేవి ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడని చెప్తుంది. వెంటనే అది విన్న రాముడు వెంటనే ఏం చేస్తాడంటే, జటాయు చెప్పిన మాటలు విన్న రాముడు నేరుగా ఈ యొక్క కిష్కింధ ఫారెస్ట్ కి వెళ్తాడు. అక్కడ ఒక వానరుడు కనిపిస్తాడు. ఆ వానరుడు ఎవరమ్మా? హనుమంతుడు కనిపిస్తాడు. హనుమంతుడు రామునికి పరిచయం అవ్వడం అదే ఫస్ట్ టైం అన్నమాట. సో హనుమంతుడు రాముడు ఎవరో తెలుసుకొని వెంటనే వారిని సుగ్రీవ తెలుసు కదా, వాలి సుగ్రీవ అన్నతమ్ముళ్ళు. సో వానర జాతిలో అతను కూడా బిగ్గెస్ట్ వన్. సో సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు హనుమంతుడు. వెంటనే రాముడు సుగ్రీవునితో స్నేహాన్ని, ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంటాడు. సో ఇప్పుడు సుగ్రీవుడికి ఒక సమస్య ఉంటది. ఆ సుగ్రీవుడి సమస్య ఏంటంటే, సుగ్రీవుడు అన్న పేరేంటి? వాలి అనమాట. సుగ్రీవుడు అన్న పేరేంటి? వాలి. సో అతనిపై కోపంతో రాజ్యానికి దూరంగా ఉంటాడు సుగ్రీవుడు. సో సుగ్రీవుడు తన భార్యని కూడా, సుగ్రీవుడి భార్యని ఎవరు తీసుకెళ్లిపోతాడు? వాలి తీసుకెళ్లిపోతాడు. సుగ్రీవుడికి రాజ్యం తిరిగి రావడానికి వెంటనే రాముడు ఏం చేస్తాడు? సహాయం అనేది చేస్తాడు. రాముడు అంటాడు, నేను మీ అన్నయ్యని వాళ్ళని ఓడిస్తాను, ఎందుకంటే మీ అన్న ధర్మం వైపు నడుచుకోలేదు. ఎందుకంటే రాముడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ రాముడు ఉంటాడు. సో నీ భార్యని మీ అన్ని తీసుకెళ్ళడం ఏంటి? ఇక్కడ అధర్మం ఉంది. సో ధర్మాన్ని అనుసరించాలని చెప్పి నేను నీకు మాటిస్తున్నాను, మీ అన్నని చంపి నీ భార్యని మళ్ళీ నీకు రెప్పిస్తాను, మళ్ళీ నీ యొక్క రాజ్యం నీకు నేను తిరిగిస్తాను అని
రాముడు సుగ్రీవుడికి మాటిస్తాడు. వెంటనే సుగ్రీవుడు వాలితో యుద్ధానికి దిగుతాడు. సో యుద్ధం మధ్యలో సుగ్రీవుడు వాలి యుద్ధానికి పిలుస్తాడు. సో యుద్ధం మధ్యలో రాముడు బాణంతో వాలిని ట్రై చేస్తాడు బాణం వేయడానికి, కానీ మిస్ అవుతుంటది. ఒక్కసారి ఆ బాణం అనేది అంటే మిస్ అవడం అంటే ఇద్దరు ఒకేలా ఉండడంతో ఎవరు వాలియా ఎవరు సుగ్రీవా తెలుసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్పుడు వెంటనే ఈలోగా వాలి సుగ్రీవుని చంపిడే అంటే ఐ మీన్ చాలా దారుణంగా సంహరిస్తున్నాడు. అప్పుడు వెంటనే సుగ్రీవు వచ్చి ఏంట్రామా మిమ్మల్ని నమ్మాను, మీరు ఏమొచ్చి వాలిని చంపుతున్నారు, కానీ వాలి చూడు నన్ను చంపేస్తున్నాడు, నాకు ఒళ్ళంతా అంటే రక్తం వస్తుంది ఏంటి అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఈ ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఎవరు వాలియో ఎవరు సుగ్రీవో నాకు తెలియలేదు, ఒక పని చేయండి ఒక పూలమాల వేసుకోండి, పూలమాల వేసిన వాళ్ళు సుగ్రీవ, పూలమాల వేయలేని వాళ్ళు వాలి అని చెప్తాడు. వెంటనే రాముడు పూలమాల వేసిన వాళ్ళని ఆపేసి పూలమాల ఎవరైతే వేయలేదో బాణంతో చంపుతాడు. సో ఆ బాణంతో చంపగానే వాలి అక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడు. అప్పుడు వాలి ఏమించి రాముడి దగ్గరికి వచ్చి, రామా ఎందుకు రామా నన్ను చంపావు, నువ్వు ఎందుకు చంపావు, సీతాదేవిని వెతకడం కోసమా, సీతాదేవి వెతకడం కోసం నా తమ్ముడు సుగ్రీవుతో స్నేహం చేస్తున్నావా, నీకు సీతాదేవి కావాలంటే ఆ రావణుని చంపేసి నేనే తెచ్చేస్తాను నీ దగ్గరికి ఇస్తాను అంటే రాముడు అంటాడు, నేను చంపింది సీతాదేవి కోసం అంటే ఐ మీన్ నేను చంపింది మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు అధర్మంగా నడుచుకున్నావు, నీ తమ్ముడైన భార్యను నువ్వు ఉంచుకోవడం ఏంటి, సో ఇది ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాది అని చెప్పి ఇలాగా నిన్ను సంహరించని చెప్తాడు. వాళ్ళని ఓడిస్తాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని రాముడు హెల్ప్ చేస్తాడు. కానీ సుగ్రీవుడు రాజ్యం లగ్జరీ జీవిస్తాడు. రాముడికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. రాముడు ఏమంటాడు, నేను నీకు నీ అన్నిని చంపేసి వాలిని చంపేసి నేను నీకు రాజ్యం ఇప్పిస్తాను, కానీ సీతాదేవిని ఎతకడంలో నాకు హెల్ప్ చేయాలని చెప్పాడు. కానీ మాట తప్పుతాడు. ఎవరు సుగ్రీవుడు ఏమని చెప్తాడు, మర్చిపోతాడు. అంటే రాజ్యం రాగానే ఆ రాజ్యం ఒక లగ్జరీ లైఫ్ కి రాజ్యం ఒక ఆనందాల్లో మునిగిపోతాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడు గుర్తు చేస్తాడు, ఇలాగా రాముడు మనకి నీకు కింగ్ గా చేశాడు, కింగ్ మేకర్ గా చేశాడు, కానీ మీరు మాట తప్పారు కానీ మళ్ళీ సుగ్రీవుడు అవును కదా రాముడు నాకు రాజ్యం ఇచ్చిపించాడు అని చెప్పి మళ్ళీ వెంటనే సీతాదేవిని ఎతకడం మొదలు పెడతారు. సో అప్పుడు వీరిద్దరికి హనుమంతుడికి సీతాదేవిని వెతకడం మొదలెట్టినప్పుడు హనుమంతుడికి శక్తి ఉందని చెప్పి హనుమంతుడికి తెలియదు. హనుమంతుడి శక్తి ఉందని ఎవరు చెప్తారు తెలుసా, జాంబవంతుడు చెప్తాడు. అక్కడ పెద్ద నది ఉంటది, ఆ నదిలో హనుమంతుడు చాలా చిన్నగా ఉంటాడు. సో జాంబవంతుడు ఏమని చెప్తాడంటే అక్కడ సంపత్తిని కలుస్తారు. సంపత్తి వారికి సీత లంకలో ఉందని చెప్తాది. సో వెంటనే దీంతో మనకి ఇక్కడితో కిష్కింద పార్ట్ అనేది అయిపోయింది. సో రామాయణంలో 4 పార్ట్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ పార్ట్ అందరికి ఇష్టమైన పార్ట్ ఇదే ఏంటమ్మా, సుందరకాండ. ఈ సుందరకాండలోనే హనుమంతుడి యొక్క స్టోరీ కంప్లీట్ గా మనకి ఉంటది. ఈ సుందరకాండలో రామాయణంలో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. అందరూ జాగ్రత్త వినండి. ఓకేనమ్మా, ఇది ప్రధానంగా హనుమంతుడి యొక్క శక్తి, హనుమంతుడి యొక్క ధైర్యం, హనుమంతుడి యొక్క భక్తి గురించి కంప్లీట్ గా ఈ సుందరకాండ మనకి చెప్తాది. సో ఈ భాగం మొత్తం సుందరకాండ మొత్తం అందరికి ఫేవరెట్ అయిన అందరికి సూపర్ హీరో అయిన హనుమంతుడి యొక్క ప్రయాణం కోసం మనకి తెలుస్తుంది. ఈ సుందరకాండ శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి బయలుదేరుతాడు. అప్పుడు సముద్రం మీదుగా పెద్ద ఎత్తులో దూకి లంక వైపుకు ప్రయాణిస్తాడు. మార్గ మధ్యలో చాలా మంది రాక్షసులు అడ్డుకుంటారు. వెంటనే హనుమంతుడు తన తిరుగుతో వాళ్ళందరినీ చంపేస్తాడు హనుమంతుడు. సో వెంటనే హనుమంతుడు ఏం చేస్తాడు, లంకలో ప్రయాణిస్తాడు. లంకకి వెళ్తాడు. మారీ నగరాన్ని రీసెర్చ్ చేస్తాడు, మారీ నగరానికి పరిశీలిస్తాడు. సో లంక ప్రత్యేకంగా నిర్మించిన బలమైన నగరం అని అప్పుడు మన హనుమంతుడు గమనిస్తాడు. సో మొత్తానికి హనుమంతుడు తెలుసుకుంటాడు, ఈ యొక్క లంక చాలా శక్తివంతమైన ఒక పర్వతం, లంక ఒక శక్తివంతమైన ఒక ఇది అని గ్రహిస్తాడు తన రీసెర్చ్ లో. అప్పుడు చివరికి మన హనుమంతుడు అశోక వాటికలో సీతమ్మను దుఃఖంగా కూర్చుని ఉందని హనుమంతుడు గ్రహిస్తాడు. వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మకు ఏం చెప్తాడంటే రాముడి చేతికున్న ఉంగరాన్ని సీతమ్మ తల్లికి ఇస్తాడు. సో వెంటనే నేను రాముని భక్తుల్ని మీకోసమే బాధపడతానని చెప్పి రాముని కోసం సీతమ్మ తల్లికి చెప్తాడు. వెంటనే హనుమంతుడిని చూసిన రాక్షసులు అక్కడ అశోక వాటికలో రాక్షసులందరూ హనుమంతుడి దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి వస్తాడు. హనుమంతుడు తన మహాశక్తితో ఆ రాక్షసులందరినీ చంపేస్తాడు. వెంటనే రామునితో
ముఖాముఖ ఫేస్ టు ఫేస్ హనుమంతుడు వెళ్తాడు. సో రావణాసుని యొక్క సైన్యం హనుమంతుడిపై పూర్తిగా అటాక్ దాడి అనేది చేస్తది. మొత్తం చివరికి హనుమంతుడిని బంధించి రావణాసుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. వెంటనే హనుమంతుడు రాముని యొక్క శక్తి, రాముని గురించి రావణుడికి చాలా గొప్పగా హెచ్చరిస్తాడు. వెంటనే రాముడి కోసం గొప్పగా చెప్పగానే రావణాసుడు కోపం వచ్చి వెంటనే హనుమంతుడి తోకకి ఈ యొక్క ఫైర్ అనేది పెడతాడు. వెంటనే హనుమంతుడు చిన్న నవ్వు నవ్వి ఆ ఒక తోకతో మొత్తం అశోకవనంలో లంకా నగరం మొత్తం తగలబెట్టేస్తాడు. సో చిన్న నిప్పుర వంటించి లంక అంతా తగలబెట్టగానే హనుమంతుడు పెద్ద పరిమాణంలోకి మారి తన మండుతున్న తోకతో లంకా నగరాన్ని మొత్తం దహనం చేసేస్తాడు. సో భక్తి, శక్తి, ధైర్యం ఆ మూడు కలిస్తే ఎవరమ్మా? హనుమంతుడు. హనుమంతుడు ఒక్కడే వెళ్ళి లంకా నగరాన్ని చంపేసి సీతాదేవిని తెచ్చిగలడు. కానీ సీతాదేవి ఏమంటది? నా రాముడే నన్ను వచ్చి తీసుకెళ్ళాలని చెప్పి హనుమంతుని పంపిస్తుంది. అందుకనే హనుమంతుడు తిరిగి సింగల్ గా ఒంటరిగా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో సీతాదేవి అక్కడే నన్ను మీరు తీసుకెళ్లిపోండి, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని చెప్తే రావణాసుని చంపడం హనుమంతుడికి అంత సింపుల్ థింగ్ అది. ఎందుకంటే అంత శక్తిశాలి హనుమంతుడు. సో ఎలాంటి కష్టమైనా పనైనా ఎలాంటి థింగైనా హనుమంతుడు చేసేయగలడు. సో ధర్మం చివరికి ఎప్పుడు గెలుస్తుంది అని ఎప్పుడు కూడా హనుమంతుడు నమ్ముతాడు. సో ఎటో ధర్మ అటో హనుమ, ఎటో హనుమ అటో విజయం. ఓకేనమ్మా. సో దీంతో మనకి సుందరకాండ అనేది అయిపోద్ది. సో లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ లో ఆఖరి ఘట్టాన్ని చేరిపోయామమ్మా. రామాయణంలో ఆఖరి ఘట్టాన్ని చేరిపోయాం. ఈ రామాయణంలో ఈ యొక్క ఆఖరి ఘట్టం ఏంటంటే అమ్మా యుద్ధకాండ. సో లాస్ట్ అండ్ ఫైనల్ కాండ. సో ఈ యొక్క యుద్ధకాండలోని మనం బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే అమ్మా, సుగ్రీవుని సైన్యం అంతా ఈ యొక్క లంకా నగరానికి వెళ్ళడానికి ఒక సేతు బ్రిడ్జిని రామసేతు బ్రిడ్జిని ఏర్పాటు అనేది చేస్తారు. సో సముద్రం దాటి లంకకి చేరుతుంది ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. సో రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వానరులకి సహాయం చేయమని చెప్తారు. వెంటనే వానరులందరూ కూడా ఈ యొక్క రామసేతు బ్రిడ్జ్ కట్టడానికి సహాయం అనేది చేస్తారు. సో వెంటనే మొత్తానికి ఆ బ్రిడ్జ్ అంతా కడతారు. ఆ బ్రిడ్జికి సహాయం చేయడానికి ఎంతో మంది ఎన్నో లక్షల కోట్ల మంది వానరులందరూ కలిసి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వానరులు లంకపై వెంటనే దాడి చేస్తారు. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జికి ఉడత కూడా సహాయం అనేది చేస్తుంది. వెంటనే ఆ ఉడతకి రాముడు తన 3 చేతులతో ఒక నామాన్ని రాస్తాడు. ఆ ఉడతకి ఆ నామం ఉంటే తెలుసా? 3 చేతులతో నామం. అది ఎవరు రాసిందో కాదు, సాక్షాత్తు శ్రీరాముడి చేతులతో రాసిన ఒక నామం. వానరు మొత్తానికి బ్రిడ్జ్ కట్టి లంకపై దాడి చేయడానికి వెళ్తారు. సో రావణుడు తన శక్తివంతమైన రాక్షస సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. సో వెంటనే మీరు వానరులందరూ కలిసి వచ్చేస్తున్నారు. సీతాదేవిని తీసుకెళ్ళడానికి లంకకి చేరుకున్నాడు. వెంటనే రావణాసుడు ఊరుకుంటాడా? తన దగ్గర ఉన్న యుద్ధంలో తన దగ్గర ఉన్న సైన్యం అంతటిని పంపిస్తాడు. సో వెంటనే ఇంద్రజిత్ ఇక్కడ మోస్ట్ డేంజరస్ విల్ అనమాట. ఎవరు? రావణాసుడు కొడుకు. చాలా ఫ్లాష్ మ్యాన్ అంటారు తెలుసా మీరు? అంత ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్ కే పెద్ద ఫ్లాష్ మ్యాన్. ఓకేనమ్మా. ఇంద్రుణ్ణే జయించిన వ్యక్తి. అందుకే ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఓకేనమ్మా. మేఘనాథుడు అంటారు. మేఘం అంటే ఇంద్రుడు. ఓకేనమ్మా. డన్. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇతనే లక్ష్మణ్ణి నెక్స్ట్ వస్తుంది. ఓకేనమ్మా. ఇంద్రజిత్తు చాలా మాయగాడు. సో తన మాయలతో యుద్ధం చేస్తాడు. ఓకేనమ్మా. దాన్ని సార్కర్ అంటారు. ఈ యొక్క ఇంద్రుడు రాముడి తమ్ముడైన లక్ష్మణ్ణి తన ఒక మాయాశక్తితో మొత్తాన్ని గాయపరుస్తాడు ఇంద్రజిత్. వెంటనే లక్ష్మణుడు కుప్పకూలిపోయి పడిపోతాడు. వెంటనే రాముడు ఆ బాధతో ఎంత దుఃఖంతో ఏడవగానే పక్కనే హనుమంతుడు రాముడి కళ్ళల్లో నీళ్లు చూసి హనుమంతుడికి తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అంత భక్తి హనుమంతుడంటే, అసలు రాముడంటే హనుమంతుడికి. వెంటనే జాంబవంతుడు అంటాడు, హనుమా, లక్ష్మణుడు బతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది, నువ్వు సంజీవ పర్వతం తేవాలి అని చెప్తాడు. సో ఒక ఔషధం ఉంటుంది అక్కడ అని తేవని చెప్తాడు. జాంబవంతుడు హనుమంతుడిని సంజీవాన్ని ఔషధాన్ని తీసుకురమ్మని పంపిస్తాడు. సో హనుమంతుడు మొత్తం అతనికి ఏ ఒక తేవాలో తెలియదు, సంజీవంలో మెడిసిన్ అంటే తెలీదు. మొత్తానికి ఎంటైర్ ద్రోణగిరి మొత్తం అంతా కూడా ఒక చేతి తీసుకొని హనుమంతుడు వచ్చడం అనేది జరుగుతుంది. సో అప్పుడు వెంటనే వచ్చిన తర్వాత అక్కడ ఔషధాన్ని తీసి లక్ష్మణుణ్ణి బతికిస్తారు. మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్తారు. ఇక కుంభకర్ణుడు వస్తాడు. ఈ కుంభకర్ణుడు ఎవరు కాదమ్మా, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అంటారు కదా, అందులో హిరణ్యాక్షుడు. ఓకేనమ్మా. ఈ కుంభకర్ణుడు సో అలా పడుకొని తింటూనే ఉంటాడు అనమాట. ఒకేసారి నిద్ర లెగుస్తాడు. యుద్ధానికి
పంపిస్తాడు రావణాసుడు కుంభకర్ణుని. వెంటనే అతను మొత్తం వానర సైన్యాన్ని అంతటిని కుంభకర్ణుని నాశనం చేస్తాడు. అతను అంత హైట్ ఇలా చేతులతో ఇలా ఇలా తోసేసి వానర సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. సో ఈ వానరులు అతను వానర సైన్యం మొత్తం నాశనం చేసిన తర్వాత చివరి రాముడికి ఇదంతా చూసి వెంటనే తన ఒక బాణం రాముడి బాణం వేస్తే గురి తప్పుతుందా? తప్పదు. వెంటనే తన ఒక ధనుస్తో తన ఒక బాణంతో మన సో ఆ కుంభకర్ణుని సంహరించడం అనేది కర్ణుడు చనిపోతాడు. సో వెంటనే తర్వాత ఇంద్రజిత్తు మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఇదంతా కూడా యుద్ధకాండలో పాఠసమ్మ. సో లక్ష్మణుడు ఇంద్రజిత్ ఇద్దరు ఫైటింగ్ అనేది గొడవ అనేది చేసుకుంటారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టి పోటీ చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో లక్ష్మణుడు ఫైనల్ గా ఇంద్రజిత్ని చంపేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఫైనల్ గా లక్ష్మణుడు ఇంద్రజిత్ని చంపుతాడు. రాముడు ఏమొచ్చి కుంభకర్ణుని చంపుతాడు. హనుమంతుడు ఎవరైతే అడ్డం వస్తారో రావణ సైన్యం అంతా ఒక పక్కన చంపేస్తాడు. ఇలా చంపుతూ ఉంటున్నప్పుడు ఒకేసారి ముఖాముఖి రాముడు రావణాసుడు ఇద్దరు వస్తారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్, చివరి దశ. చివరకు రాముడు రావణుతో నేరుగా ఫేస్ టు ఫేస్ యుద్ధానికి వస్తాడు. రావణుడు బలమైన రాక్షసుడు. ఎంత బలమైన రాక్షసుడు అంటే యముడిని సైతం ఓడించే ఒక రాక్షసుడు. సో అంత వరాలు పొందుతాడు ఇలా బ్రహ్మదేవుడి దగ్గర. ఓకేనమ్మా, ఎలాంటి వరం పొందుతాడో మీ అందరికీ తెలిసిందే. చివరికి రాముడు ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి సంహరిస్తాడు. సో ఫైనల్ గా రాముడు ఈ విధంగా చంపేసిన తర్వాత వెంటనే సీతమ్మ తల్లి అంటే సీతమ్మ రక్షించి రావణాసుడు సీతమ్మ తల్లిని విముక్తి చేస్తాడు. వెంటనే ఆమె ఒక సీతాదేవిని తిరిగి రావణాసుడి దగ్గర ఉన్న పుష్పక విమానం ఉంది కదా, ఆ పుష్పక విమానం రాముడి అన్నయ్య కుబేరుడిది. సో ఈ యొక్క కుబేరుడి దగ్గర రావణాసుడు ఆ పుష్పక విమానాన్ని తీసుకుంటాడు. కుబేరుడి దగ్గర ఉన్న ఆస్తంతా ప్రాపర్టీ అంటే రావణాసుడు తీసుకెళ్లిపోతాడు. అప్పుడు అదే పుష్పక విమానం మీద రావణాసుడిని రాముడు చంపిన తర్వాత అదే పుష్పక విమానం మీద ఈ రాముడు సీతాదేవి అందరూ తిరిగి అయోధ్యకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సీతాదేవి ఇన్ని రోజులు రావణాసుడి దగ్గర ఉంది కదా, జరిగిందేమని చెప్పి ఆమె యొక్క పవిత్రత కోసం ప్రపంచానికి తెలియజేయడానికి సీతాదేవికి ఒక అగ్ని పరీక్ష అనేది జరుగుతుంది. అగ్నిదేవుడు సీతమ్మ పవిత్రమైనదని ప్రకటిస్తాడు. అగ్ని పరీక్షలో సీతాదేవిని పవిత్రమైనదని ప్రకటిస్తాడు. సో అయోధ్యకాండకి తిరిగి మళ్ళీ ప్రయాణిస్తారు రావణాసుడి దగ్గర ఉన్న ఒక పుష్పక విమానంతో. సో రావణుడు చనిపోవడంతో యుద్ధకాండమే ముగిసిపోద్ది. సో వెంటనే రావణుడు తమ్ముడు విభీషణ్ చాలా మంచి వ్యక్తి. రావణాసుడి యొక్క సీక్రెట్స్ అన్ని కూడా విభీషణుడే రాముడికి తెలియజేస్తాడనమాట. సో రాముడు అందుకని ఏం చేస్తాడు, విభీషణుడికి లంక రాజుగా ప్రకటిస్తాడు. సో చిరంజీవిగా ప్రకటిస్తాడు. సో రాముడు సీతమ్మ లక్ష్మణుడు సో వీళ్ళు ముగ్గురు పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకి వెళ్తారు. సో రామ పట్టాభిషేకంతో ఈ యొక్క యుద్ధకాండం ముగిసిపోద్ది. సో యుద్ధకాండంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉన్నది అంటే అమ్మా, ధర్మం ఎప్పుడు కూడా అధర్మాన్ని జయిస్తుంది. ధర్మం ఎప్పుడు కూడా ఏం చేస్తామా, అధర్మాన్ని జయిస్తుంది. భక్తి, ధైర్యం, నమ్మకం ఉంటే మనం ఏ శక్తినైనా మనం ఎదుర్కోవచ్చు. సో రావణాసుడు అధర్మంగా వెళ్ళాడు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గర ఎన్ని వరాలు పొందినా ఎన్ని శక్తులు పొందినా ఏమీ చేయలేకపోయారు. సో అతన్ని యుద్ధంలో ఓడిపోయాడు. సో రాముడికి ఏ పవర్స్ లేవు కానీ యుద్ధాన్ని గెలుస్తాడు. సో నిజంగా బలమైన శక్తి ధర్మంతో పాటు ఉంటే యుద్ధంలో ఆ ధర్మమే గెలుస్తుంది. ఓకేనమ్మా. సో ఇలాంటివన్నీ కూడా మనం యుద్ధకాండంలో తెలుసుకోవచ్చు. సో ఇవమ్మ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సో అమ్మా డన్. సో మొత్తానికి మనం సంపూర్ణ రామాయణం మనం మొత్తానికి తెలుసుకున్నాం. ఇదమ్మా రామాయణం. సో థ్యాంక్ యూ. ఓకే, గట్టి కూడా ఉంది. థ్యాంక్ యూ.